నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, అలాగే హెచ్ఎఫ్ దూడలు, జెర్సీ ఆవులు, జెర్సీ దూడలు అయితే వస్తాయండి. ఇంకోటి వచ్చేసి ఎనుములు ఒక 20 వరకు వస్తాయి. కుర్రలు ఎద్దులు కానీ ఒక 20-30 కట్టలు అయితే వస్తాయి. ఇక్కడ చింతామణి సంతలో ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు అయితే ఎక్కువ వస్తాయి. దాదాపు 5 లీటర్ల పాలు నుంచి 20 లీటర్ల పాలు వరకు ఒక రోజుకి ఇచ్చే కెపాసిటీ ఉన్న ఆవులు వస్తాయండి. ధర కానీ క్రాస్ బ్రీడ్ వచ్చేసి 50,000 40,000 నుంచి టాప్ బ్రీడ్ వచ్చేసి 2 లక్షలు 2,20,000 వరకు అయితే ధరలు అయితే ఉంటాయి. ఇది అడ్రస్ కానీ చింతామణి, చిక్బల్లాపూర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్. అయితే ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. రేట్లు అయితే అడిగే ప్రయత్నం అయితే చేసాం. కాకపోతే మనం అడిగిన వాళ్ళు చెప్పిన రేట్లు అయితే టాలీ అయితే ఉండదు. మనం కరెక్ట్గా రైతు కొనుగోలు చేస్తేనే వాళ్ళ రేట్ అయితే తెగే అవకాశం ఉంటుంది. అదొకటి రైతులు గమనించవచ్చు. ఏదేమైనా ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకొని ఆవులు అయితే కొనుక్కోండి. ఎందుకంటే రేట్లు కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి 2-3 సార్లు ఆవులు చెక్ చేసుకొని కొనుక్కోండి. థ్యాంక్ యూ. చూడవచ్చండి, ఫస్ట్ ఈత, సెకండ్ ఈత హెచ్ఎఫ్ అయితే ఉంటాయి. నా ఎంత నా ఒకటే ఎంత? 2 450 2 420 2 ఈ 2 ఎన్ని పళ్ళనా? 6 పళ్ళ 6 పళ్ళు 420 చెప్తున్నారండి. ఈ 2 2 కాలు ఎంతనా? దూడేసిందా? ఎంత చెప్తున్నారా? 2 లక్షల. పళ్ళు 6 పళ్ళతో ఉంది. 2వ సూలు 2 లక్షలు. ఏం రేట్కి అడుగుతున్నారా? 2 లక్షలు. మిల్క్ ఎంత? 30 లీటర్లు గ్యారంటీ. ఏం రేట్కి అవుతుందో? 1,65-70 వరకు అవుతుంది. అదే 1,65-70 వరకు అయితే అవుతుంది. ఇవన్నీ ఏజే కొనుక్కున్నాయి, కట్టేస్తారా? ఎంతనేది? 1,5 లక్షనా? 1,5 పడిందా? ఎంత చెప్పినారన్నా? ప్రైజ్ ఎంత చెప్పినా? 1,70 మీరు అమ్మినారా? 1,70 చెప్పింటే 1,5కి ఇచ్చినారు. ఇది కానీ అంతేనా? ఎన్ని పళ్ళు నాది? 4 పళ్ళతో 2 అంతేనా? ఈ నెల ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఈతనా? ఫస్ట్ ఈత 1,50,000తో ఫైనల్ రేట్ అయినాయి. ఇంకా 15 రోజుల్లో ఇంతే. చూడొచ్చండి బ్రీడ్ ఎలాంటి ఆవులు అయితే వస్తుంటాయి అనేది చింతామణి సంతలో. అన్నిటికీ అయితే రేట్లు అడగలేం,
ఖాళీ క్వాలిటీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. చూడవచ్చు. ఎంతనా ఎంత చెప్తా? ఒకటి 95, 1,95. నా ఎన్నో అవుతానా? ఎన్నో అవుతా? రెండో అవుతా. పళ్ళు 6 పళ్ళు 1,95 చెప్తున్నారు. చూడొచ్చండి, 6 పళ్ళతో 1,95,000 అయితే చెప్తున్నారు. ఇవన్నీ టాప్ బ్రీడ్, టాప్ రేట్ అయితే ఉంటాయి. 2 లక్షలు 1,90,000 చెప్తుంటారండి. 1,60, 1,70, 75కి ఫైనల్ రేట్ అయితే 30 లీటర్లు పాలు అంటారు, కానీ యావరేజ్గా 20, 25 ఆ విధంగా అయితే ఉంటాయి. ఇది ఆవు దూడ ఎంతనా? ఇదే ఆవు దూడ 90. జెర్సీయా? దూడే అదే పై దూడనా? ఎన్నో అవుతా? ఎన్ని పాలు ఉంటాను? 10 రోజుకి 20. 5 రోజులు. పళ్ళు 6 పళ్ళతో ఉంది. 90,000 చెప్తున్నారు. 90,000 చెప్తున్నారు అండి. 90,000. రెండో ఈత పై దూడ అయితే ఉంది. 5 రోజులు అయితే అవుతుందంట. ఈయన చూడవచ్చండి, రెడ్లో అయితే ఉంది. నా ఎంతనా? 1,10. యాది నా బ్రీడ్ యాది వస్తుంది? జెర్సీయా? పళ్ళు కడపళ్ళు. ఎన్నో అయితే ఉండొచ్చునా? 3 అయితే 1,10,000. 3 అయితే 1,10,000 అయితే చెప్తున్నారు అంటే జెర్సీ. చూడొచ్చండి, ఈ వారం ఎలాంటి ఆవులు అయితే వచ్చాయని సంతలో. ఎంతనా? నువ్వు ఎట్లనా? 85. 85,000 అయితే చెప్తున్నా. ఎంతనా ఇది? ఎనుము 38. ఎనుము దూడనా? దూడ అదే పొద్దుడనా? పై దూడనా? పై దూడ 38,000. పాలు ఎన్ని? 2 ఇస్తుందా? 1 లీటర్ అనుకో యావరేజ్. తొలిసూరు పడ్డానా? నాటి ఎనుము కాబట్టి. అదే ముర్రా అయితే నీకు కనీసం 4-5. అదెంత చెప్తున్నారు ముర్రా?
అది వాళ్ళు చెప్తారు. ఇంకా 90 ఉంటుందిగా, 70-80 చెప్తారు. 70-80 చెప్తారా? ఇంకా 10,000 అట్లా ఇట్లా ఉంటుంది. అదండి ముర్రా వచ్చేసి 70-80 చెప్తారు, 10,000 అట్లా ఇట్లా. ఏనుములు చూడవచ్చు. ఇటువైపు ఇవి మాత్రమే అయితే ఉన్నాయి. జెర్సీ ఆవులు చూడొచ్చు అండి, బాగా కలర్ కానీ బాగున్నాయి. ఎంతనా జెర్సీ? 65. అది అదే అంతే అన్న, 65. 65. ఎన్ని పళ్ళతో ఉన్నాయన్నా? 2 పళ్ళు అదన్న, ఇది అరకల్లా. ఇది అరకల్లా. దూడ యాదంది ఇది? దాందా? 65 చెప్తున్నావు. పాలు ఎన్ని ఉంటాయి? 8 లీటర్లు వస్తాయి పూటకి. 16 లీటర్లు యావరేజ్. 16 లీటర్ యావరేజ్ చెప్తున్నారని జెర్సీ. 65,000 చెప్తున్నారు. ఎంత చెప్పినారన్నా? ఏ సంవత్సరం ఉంటుందా ఏజా? రెండు పళ్ళు. కొమ్ము వండుకింది వండి ఇల్లడా అంటారా? ఇదొకటి 55,000. దూడలు ఈ వారం ఎక్కువ వచ్చాయని అనిపిస్తున్నాయని. సంవత్సరంన్నర దూడ వచ్చేసి 55,000, 60,000 ఈ సైజులో ఉన్న దూడలు. ఎట్లనా ఒకటి తీసుకున్నారా? ఏం రేట్ తీసుకున్నారన్నా? 45-50 కొన్నింటారా? అది 40 వరకు కొన్నింటారా? రెడీ పడ్డాలా? 40-45 ఆ రేంజ్లో అయితే రేట్లు అయితే ఉంటాయండి. సంవత్సరంన్నర, దాదాపు 2 సంవత్సరాల దూడలు ఇవన్నీ. రెడీ పడ్డాలంటే ఇంకా 4-5 నెలల్లో ఈనేటి ఉంటాయండి. చిన్న దూడలు కావాలన్నా చిన్న దూడలు తీసుకోవచ్చు, పెద్దవి కావాలన్నా పెద్దవి తీసుకోవచ్చు. రేట్లు వచ్చేసి మనం అడిగేదానికి వాళ్ళు చెప్పేదానికి కొంచెం తేడా అయితే ఉంటుందండి. మనం కొంటేనే కరెక్ట్ రేట్ అయితే, రీజనబుల్ రేట్లు అయితే అవుతాయి. ఎంతనా ఇవి ఒకటి జత? ఎట్లా కూరలో లేడాయనా? కుర్రలు ఈ వారం బాగా సైజ్
ఇది ఒకటా 71? ఇదా అవ్యా 2? ఏం వచ్చింది సేద్యపై ఎద్దులు అయితే బాగానే ఎట్లా ఇవి జత? 145. 1,45,000. 1,45,000 అయితే చెప్తున్నారండి. ఇట్లానా? ఎంత జత? 20. 1 20. 20.